ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. H1B వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఓ తెలుగు యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. 2018లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన దొంతిరెడ్డి శశికాంత్ రెడ్డి హార్ట్అటాక్ తో చికాగోలో చనిపోయారు. ఆయన H1B వీసా కోసం ఎదురు చూసి ప్రాణాలు పోగొట్టుకున్నాడని శశికాంత్ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. H1B వీసా అప్లికేషన్ ఫీజును 88 లక్షలకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ఫౌండర్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయుల్ని భయపెట్టేస్తూ ఉన్నాయి. ఏకంగా ఓ తెలుగు యువకుడు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శశికాంత్ రెడ్డి కేసు గురించి మీరేం చెప్తారు? 2018లో ఆయన అమెరికా వెళ్లారు మాస్టర్స్ చేయడానికి. ఈ రోజు కూడా ఆయనకి H1B వీసా ఎందుకు రాలేదంటారు? మీకు ఆ ఇమిగ్రేషన్ దాని గురించి క్లియర్ గా చెప్తాను. బేసికల్ గా ఏంటంటే స్టూడెంట్స్ F1 వీసా మీద అమెరికాకు వస్తారు. ఈ శశికాంత్ రెడ్డి కూడా అదే యాంగిల్లో వచ్చి ఉంటారు. సో మాస్టర్స్ చేయడానికి ఏం చేస్తారంటే ఇండియా నుంచి వచ్చే ముందు ఒక 5 ఇయర్స్ వీసా ఇస్తారు. అందులో ఒక 2 సంవత్సరాలు మాస్టర్స్ చదువుకోవడానికి, ఇంకొక 3 సంవత్సరాలు ఏంటంటే రెగ్యులర్ స్టెమ్ అంటారు, తర్వాత రెగ్యులర్ ఓపీటీ అంటారు, తర్వాత స్టెమ్ ఓపీటీ అంటారు. సో రెగ్యులర్ ఓపీటీ 12 మంత్స్, స్టెమ్ ఓపీటీ 24 మంత్స్, మొత్తం 36 మంత్స్ ఇస్తారు. అంటే ఫుల్ 5 ఇయర్స్, 2 ఇయర్స్ మాస్టర్స్, 3 ఇయర్స్ ఓపీటీ టైం అని ఉంటుంది. సో 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం అంటే H1కి వెళ్ళటానికి ఈ 36 మంత్స్ లోపలనే H1కి అప్లికేషన్ పెట్టుకోవాలంటది. అది లాటరీ సిస్టమ్. అంటే హిస్టారికల్ గా లాటరీలో ఎందుకంటే 85,000 H1Bs ఉంటాయి. అందులో 65,000 రెగ్యులర్ కోటా, 20,000 మాస్టర్స్ కోటా. సో ఇప్పుడు ఒక అమ్మాయి కానీ అమెరికాకు మాస్టర్స్కి వస్తే వాళ్ళకు ఫస్ట్ ఆ 20,000 కోటాలకు వెళ్తారు. అక్కడ లాటరీలో పిక్ కాకపోతే దాన్ని మళ్ళీ రెగ్యులర్ కోటాలకు వేస్తారు. పూల్ ఆఫ్ లాటరీలో డ్రాలో. దాని తర్వాత కూడా అంటే ఆ 3 ఏళ్ల లోపల మళ్ళీ H1B కోటాలో రాకపోతే యూజువల్ గా ఏం చేస్తారంటే ఇండియన్ పీపుల్ టెండెన్సీ అంటే దేర్ ఐడియాలజీ ప్రకారం ఏంటంటే సెకండ్ మాస్టర్స్కి వెళ్తారు. రెండో మాస్టర్స్కి వెళ్ళి రెండో మాస్టర్స్ లో కూడా మళ్ళీ చదువుకుంటారు. రెండో మాస్టర్స్ చేస్తున్నప్పుడు Day 1 CPT తీసుకుంటారు. ఎందుకంటే సెకండ్ మాస్టర్స్ కి కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళినా ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మాస్టర్ చేసి ఉన్నారు కాబట్టి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ బదులు ఇప్పుడు కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని CPT అని ఉంటుంది. సో CPT తీసుకొని ఏం చేస్తారంటే మాస్టర్స్ అడ్మిషన్ ఇస్తారు. దాని తర్వాత CPTలో వర్క్ చేస్తుంటుంటారు. మళ్ళీ వర్క్ చేస్తూ కూడా మళ్ళీ H1 ట్రై చేస్తుంటారు. అంటే బాటమ్ లైన్ రెగ్యులర్ మాస్టర్స్ అయినా తర్వాత ఎక్స్టెన్షన్ మాస్టర్స్ అయినా అంటే దీని ఫస్ట్ మాస్టర్స్, సెకండ్ మాస్టర్స్ అంటారు. ఫస్ట్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ టైంలో కూడా మళ్ళీ వాళ్ళు మాస్టర్ చేస్తూ మళ్ళీ H1B ట్రై చేస్తుంటారు. H1B వచ్చే వరకు ట్రై చేస్తుంటారు ఈ F1 స్టూడెంట్స్. అంటే F1 స్టూడెంట్స్ ఎవరైతే కంట్రీ లోపలికి వచ్చారో వాళ్ళందరూ H1B అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కోసం H1B ట్రాక్ లో వస్తారు. ఒకసారి H1B వస్తే అది 3 ఏళ్లకు అప్రూవ్ అవుతుంది. ఆ H1B డ్యూరేషన్ ఎలా ఉంటుంది అంటే 6 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 6 ఇయర్స్ లో ఫస్ట్ 3 ఇయర్స్ ఒకసారి, మళ్ళీ రెండోసారి 3 ఇయర్స్ ఒకసారి H1B డ్యూరేషన్ ఉంటుంది. ఈ మధ్యలో ఆ 6 ఏళ్ల మధ్యలో మళ్ళీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకుంటారు. సో ఆ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ కూడా మళ్ళీ అది ప్రాసెస్ ఇప్పుడు మనకు తెలుసు ఇండియన్స్ కి మినిమం 14 to 15 ఇయర్స్ అవుతుంది బికాస్ ఆఫ్ ద డేట్, ప్రయారిటీ డేట్. సో అందులో భాగంగా చాలా మంది ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి వాళ్ళ పిటిషన్స్. EB3, EB2 కేటగిరీలలో వాళ్ళ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డులలో అప్లై చేసి ఉంటారు. అది కాకుండా మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి EB5 అంటే ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. సో దానిపైన అప్లై చేసుకుంటే వేరే ట్రాక్ ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, F1 స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు, H1B కోటాకు వచ్చిన వాళ్ళు ఆ గ్రీన్ కార్డులు మాత్రం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అంటారు. సో ఇందులో భాగంగా చాలా మందికి వచ్చిందా సరిపోతుంది అంటే ఫస్ట్ మాస్టర్స్ లో 3 ఏళ్లలో లాటరీ వచ్చిందా సంతోషం, వాళ్ళు బాగానే సెటిల్ అవుతారు ఉంటుంది. మాస్టర్స్ లో రాకపోతే సెకండ్ మాస్టర్స్కి వెళ్ళాలి. సో ఫస్ట్ మాస్టర్స్ కే డబ్బు మనం లోన్ తీసుకొని, బ్యాంక్ లోన్ తీసుకొని, తర్వాత పేరెంట్స్ దగ్గర డబ్బు తీసుకొని వచ్చి చదువుకున్న వాళ్ళకి ఆ డబ్బు లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే టిపికల్ గా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అంచేత ఆ ఐడియాలజీ ప్రకారం కొంచెం ఈ కన్సర్న్స్ ఉంటాయి. సో సెకండ్ మాస్టర్స్కి వెళ్ళడానికి అదొక కన్సర్న్. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఫీజు డబ్బు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఏంటంటే తప్పకుండా ఫస్ట్ మాస్టర్స్ లో వస్తే వాళ్ళు కొంచెం ఇదేంటి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, కొంచెం బ్రీతింగ్ స్పేస్ వస్తుంది అన్నట్టు. అదర్వైజ్ సెకండ్ మాస్టర్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది. ఎందుకంటే అది మళ్ళీ డబ్బు ఫీజు కట్టాలి, మళ్ళీ ఫీజు ఉండాలి. సో వాళ్ళకి ఫస్ట్ మాస్టర్స్ తర్వాత ఓపీటీ టైంలో జాబ్ వచ్చిందా రాదా తెలియదు. సో ఇది కొంచెం ఇమిగ్రేషన్ లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక
2.0లో ఏం జరుగుతుంది అంటే ఆడిటింగ్ కానీ, వెరిఫికేషన్స్ కానీ, సిబిపి కానివ్వండి, తర్వాత ఐస్ కానివ్వండి, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ యాక్టివేట్ అయ్యాయి. సో అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాగా వెరిఫై చేసుకుంటున్నాయి, వాలిడేషన్ చేసుకుంటున్నాయి. అక్కడెక్కడైనా వయలేషన్స్ జరిగి ఉంటే వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేస్తున్నారు. కంట్రీ లోపల డిపోర్టేషన్ చేస్తున్నారు, కంట్రీ లోపలికి వస్తుంటే డిపోర్టేషన్ చేస్తున్నారు. కంట్రీ లోపలికి రాకుండా ఉండటానికి మీకు చాలా వీసా టైప్స్లలో ఈ మనకి ఏదైతే వెబ్ సోర్సెస్ కానివ్వండి, వేరియస్ రూపకంగా కానీ వాళ్ళు వెరిఫై చేసుకున్నాక లోపలికి రాణిస్తున్నారు. సో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది. దీనిలో క్లారిటీగా ఏంటంటే వాలిడేషన్స్, వెరిఫికేషన్స్ లో ఎక్కడైనా వయలేషన్స్ ఉంటే తప్పకుండా వాళ్ళని హోమ్ కంట్రీకి, బర్త్ కంట్రీకి పంపిస్తున్నారు. H1B వీసాకి అప్లై చేసుకోవడానికే $1,00,000 అంటే మన కరెన్సీలో 88 లక్షల రూపాయలు పే చేయడం అంటే అది చిన్న విషయం కాదు. పైగా అమెరికా ఫస్ట్ అంటూ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. అలాగని వలస దేశం అసలు అమెరికా. ఎంతో మంది ఎన్నో దేశాల వారు అక్కడ ఉంటూ ఉంటారు. వేరే దేశాల వాళ్ళ మీద ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా, ఫారినర్స్ కావచ్చు, అలాగే అమెరికా కంపెనీలకు కూడా ఇది భారం. గతంలో ఎలా ఉండేది? దీని విషయంలో ఏదైనా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఆలోచించే అవకాశం ఉంటుందా? అంటే టిపికల్ గా ఇప్పుడున్న సిస్టమ్ లో ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ మాకు అమెరికాకు వచ్చే ఇండివిజువల్స్ ఎవరైనా స్కిల్డ్ లేబర్, H1B అంటే స్కిల్డ్ లేబర్ అంట. సో స్కిల్డ్ లేబర్ ఒక ఇండియన్స్ కి స్పెసిఫిక్ ఉండదు, అది గ్లోబల్ ప్రోగ్రామ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కిల్ ఉన్న వాళ్ళందరికీ కూడా అమెరికా దేశంలో పనిచేసుకోవడానికి ఉన్న ఏకైక ప్రోగ్రామ్ అది H1B అంటే స్కిల్ లేబర్ లో. సో ఆ H1B ప్రోగ్రామ్ కూడా మనకి ఇది గ్లోబల్ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ అన్ని దేశాల వాళ్ళు రావాలి. అన్ని సెక్టర్స్ అంటే ఒక టెక్నాలజీ సెక్టరే కాదు, ప్రతి సెక్టర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా H1B ప్రోగ్రామ్ యూజ్ చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ 2.0లో ఏం చెప్తున్నారంటే మా కంట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా అయితే మీ దగ్గర టాలెంట్ ఉందా అని అడుగుతున్నారు. అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్, నాట్ ఆర్డినరీ టాలెంట్. డూ యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్? ఓకే, వెల్కమ్ టు అమెరికా. తర్వాత డూ యూ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ మనీ? అంటే నాట్ ద మనీ, మీ దగ్గర డబ్బు ఉండడం ముఖ్యం కాదు, ఎక్స్ట్రాడినరీ మనీ ఉండడం ముఖ్యం. అంటే EB5లో ఇవాళ $1 మిలియన్, రేపు ప్లాటినం అండ్ గోల్డ్ కార్డులో ఒక 5 మిలియన్లు. అంటే మీ దగ్గర డబ్బు ఉందా, మీ దగ్గర టాలెంట్ ఉందా? ఈ రెండు కాకుండా అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అన్న ఉండాలి, ఎక్స్ట్రాడినరీ మనీ అని ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళకి అమెరికా ఆల్వేస్ వెల్కమ్. బట్ ఇవి రెండు కాకుండా మా కంట్రీకి వచ్చి దొంగదారులలో వచ్చి, గోడలు దునికి వచ్చి, టన్నెల్ రూపకంగా వచ్చి, తర్వాత ఏదో రూపకంగా వచ్చి ఓవర్ స్టే చేసి ఈ సిస్టమ్ను మేము కుల్లబొడుస్తాం, ఈ కంట్రీని మేము ఇబ్బంది పెడతాం, ఈ కంట్రీలో ఉన్న సెక్యూరిటీకి, లాయాలిటీకి, సేఫ్టీకి మేము అగనిస్ట్ ఉంటాం, మేము వేరే రకంగా వర్షన్స్ మాట్లాడతాం, ఇవన్నీ చెప్పే వాళ్ళు మా దేశానికి రావద్దు. వచ్చినా మేము వెల్కమ్ చెప్పము, మేము వెనుకకు పంపిస్తాము. ఇవంతా ఈ కొత్త సిస్టమ్, కొత్త మోడల్, కొత్త అమెరికా. దిస్ ఇస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా జరుగుతుంది. సో అంచేత ఏది మోడల్ ఏది తీసుకున్నా డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అవర్ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఆయన డెసిషన్ మేకింగ్, ఆయన ఎగ్జిక్యూటివ్ పవర్, ఆయన CEO పవర్, ఆయన ఏదైతే ఆ ప్రెసిడెన్షియల్ పవర్ ను ఉపయోగించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొస్తున్నారు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని కూడా ఇమిగ్రేషన్ రూల్సే కానివ్వండి, టారిఫ్స్ రూల్సే కానివ్వండి, ఇంకే రూల్స్ అనే కానివ్వండి, అంటే అమెరికాకు ఏదైతే ప్రెసిడెన్షియల్ అథారిటీతోని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొని అది చాలా నిర్ణయాత్మకంగా తీసుకుంటున్నారు. వాటిలో భాగంగా చాలా ఇమిగ్రేషన్ రూల్స్ చేస్తున్నారు. అంటే ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్, అంటే ఇవాళది కాదు, చారిత్రకంగా అమెరికా అంటేనే ఒక ఇమిగ్రేషన్ కంట్రీ. సో ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల నుంచి కూడా ఇమిగ్రేట్ అవుతూ ఉంటుంటారు ఈ కంట్రీ లోపలికి. సో అందులో ఎస్పెషల్ ఇండియా వాళ్ళైతే మనం అన్ని కంట్రీస్ రకరకాల ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియన్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేసేది టాలెంట్, స్టెమ్ టాలెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ టాలెంట్ ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందులో ముఖ్యంగా భారతదేశం నుంచి అమెరికా ఎక్కువ మంది వెళ్తున్నారు. అందులో మనం అంతా చూసాం, లాస్ట్ 6-7 ఏళ్ల నుంచి స్టూడెంట్స్ చాలా మంది వెళ్తున్నారు. అది హెవీ టాలెంట్, అంటే యూత్ టాలెంట్, ఎక్స్ట్రాడినరీ స్టెమ్ టాలెంట్. సో ఈ టాలెంట్ ని మేము వెల్కమ్ చెప్తున్నాం. కానీ టాలెంట్ లో లేకుండా వాళ్ళు పెసిమిస్టిక్ గా వాళ్ళ డెలివరబుల్స్ ప్రాపర్ గా లేకపోతే తప్పకుండా వాళ్ళు హోమ్ కంట్రీకి వెళ్లాల్సిందే అనేది ఇప్పుడు కొత్త డొనాల్డ్ ట్రంప్ రూల్. సో అందులో భాగంగా వాళ్ళు ఆ భాగస్వామ్యం అయితే కంట్రీ లోపల ఉండండి, అందులో విభేదిస్తే తప్పకుండా భారతదేశానికి రండి అనే విధంగా జరుగుతుంది. సో అందులో భాగంగా మేము కూడా వాళ్ళందరికీ కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నాము, ఎడ్యుకేట్ చేస్తున్నాము, సెమినార్, సింపోజిజమ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అమెరికా కొత్త రూల్స్ ఏంటి, మీరు ఏ రూల్స్ ఫాలో కావాలి, లా ఆఫ్ ద ల్యాండ్ ఎలా మరి ఫాలో కావాలి, అప్పుడు దాని రకంగా మనం ముందుకెళ్తే ఎలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మేము చాలా గొప్పగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వాళ్ళకి సెకండరీ నాలెడ్జ్ ఇస్తున్నాము, ప్రైమరీ నాలెడ్జ్ వాళ్ళకి DSO ఇస్తారు. అంటే యూనివర్సిటీ, పర్టికులర్ యూనివర్సిటీస్ లో ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది కాకుండా కూడా మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళ OPT టైమే కానివ్వండి, H1B ప్రోగ్రామ్ కానివ్వండి, తర్వాత సబ్సిక్వెంట్ గా గ్రీన్ కార్డ్ ప్రోగ్రామే కానివ్వండి, సబ్సిక్వెంట్ గా సిటిజన్షిప్, న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ ప్రోగ్రామే కానివ్వండి, అంటే పాత్ టు ద US సిటిజన్షిప్ లో అందులో అన్ని కార్యక్రమాల్లో కూడా మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. మన ఇమిగ్రేషన్ లా ఆఫీస్ నుంచి హెల్ప్ చేస్తున్నాము, అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి కూడా హెల్ప్ చేస్తున్నాం. ఇవాళ పాపం వెరీ సారీ టు హియర్ శశికాంత్ రెడ్డి గారు చనిపోవడం అది చాలా ఇబ్బందికరమైన పరిణామం.
నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరు అమెరికా దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కష్టపడి చదవండి. కొత్త టాలెంట్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత రీసెర్చ్ టాలెంట్‌ని తీసుకురండి. కొత్తయి కనుక్కోండి. అమెరికాకు అది కర్మభూమి, ఇది జన్మభూమి. కర్మభూమికి కూడా ఏమైనా చేయగలిగితే చేయండి. తప్పకుండా ఆ లైన్‌లో మీరు పని చేయగలిగితే గొప్పగా ఉంటదనేది విజ్ఞప్తి చేస్తున్నాను. అమెరికాలో గతంలో ఉన్న చెప్పండి. పరిస్థితులు ఇప్పుడు లేవు. చాలా మంది డాలర్ డ్రీమ్స్ అనేవి కరిగిపోతూ ఉన్నాయి. చదువుకోవడానికి వచ్చేవాళ్లే కాదు, బిజినెస్ కోసం లేదంటే ఎంప్లాయ్మెంట్ కోసం ఇతర కారణాలతో అమెరికా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? తప్పకుండా రావాలంటున్నాను. అందరూ ఈ భారతదేశం నుంచి వచ్చే వాళ్ళంతా. ఎందుకంటే మన దగ్గర పూల్ ఆఫ్ టాలెంట్ ఉంది. భారతదేశం మొత్తం నుంచి అంటే ప్రతి రాష్ట్రం నుంచి కూడా అమెరికాకొస్తుంటారు. ఎందుకంటే ఒక 15-20 లక్షల మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు. కంప్లీట్ చేసుకుంటారు. ఎంతమంది ఇంకా ఎక్కువ కూడా చేసుకుంటారు. సో చాలా మంది మాస్టర్స్ కోసం చదువుకోవడానికి అమెరికా రావాలనుకుంటారు. తప్పకుండా వారంతా రావాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ రకంగానంటే మంచి టాలెంట్‌ని అక్వైర్ చేసుకోండి. మంచి రీసెర్చ్ ఫెసిలిటీస్‌ని యుటిలైజ్ చేసుకోండి. గొప్పగా ఉన్నతంగా ఉండండి. గ్యాస్ స్టేషన్‌లకు గాని, గ్రోసరీ స్టోర్‌లకు గాని, రెస్టారెంట్‌లకు గాని, లిక్కర్ స్టోర్‌లకు గాని వెళ్ళకండి. అది మీరు అనాథరైజ్డ్ వర్క్ అవుతుంది. దాన్ని మీకు ఏదో రకంగా మీకు ఇబ్బందికరమైన పరిణామంగా ఉంటుంది. అది మీ ఇమిగ్రేషన్ వయలేషన్ అవుతుంది. ఐఎన్ఏ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ F1 రూల్స్‌ని మీరు వయలేట్ చేసినట్టు అవుతుంది. అంచేత మీరు ఆ లైను, ఆ ట్రాకు, ఆ ప్రాసెస్ వైపే కన్నెత్తి చూడకండి. తప్పకుండా ఇంతకుముందు మేము ఏదైతే వివరించి చెప్తున్నట్టు ఆ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ మీద పెట్టండి. ఫోకస్ ఆన్ రీసెర్చ్ చేయండి. ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ మీద చేయండి. గొప్పగా మంచి కంపెనీల్లో మంచి జాబులను తీసుకునేటట్టు మీరు వర్క్ చేయండి. అందువల్ల ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కంట్రీకి రావద్దు, కంట్రీ ఇబ్బంది ఉందని చెప్పలేం. కంట్రీ బాగుంది. అమెరికా దేశం ఇంట్రెస్ట్ ప్రకారం పనిచేస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ అమెరికా దేశ ఇంట్రెస్ట్ ప్రకారం పనిచేస్తుంది. వాళ్ళ ఇండియా ఇంట్రెస్ట్ గాని, ప్రపంచ దేశాల ఇంట్రెస్ట్ ప్రకారం పనిచేయదు. అది ఎందుకంటే అది వాళ్ళ దేశం కాబట్టి. ఆ దేశంలోకొచ్చి మనగలగాలి, ఆ దేశంలో వచ్చి ఉద్యోగం చేయాలి, ఆ దేశంలో గొప్పగా ఎదగాలంటే ఆ దేశంలో ఉన్న ఫ్రేమ్ వర్క్‌లో మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంచేత ఆ దేశం కోసమే మనం పనిచేస్తే చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి తప్పకుండా రావాల్సిందే. వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏదో రకంగా సెటిల్ కావాలి. అది రీసెర్చ్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. మెడికల్ సెక్టరే కానియ్యండి, ఎడ్యుకేషన్ సెక్టరే కానియ్యండి, టెక్నాలజీ సెక్టరే కానియ్యండి, ఏ సెక్టర్‌నైనా మీరు యుటిలైజ్ చేసుకోండి. ప్రతి సెక్టర్‌లో ఎక్సెల్ కాండి. ఆ సెక్టర్‌లో కొత్తయి ఇన్వెంట్ చేయండి. ఆ ఇన్వెన్షన్ ద్వారా కూడా మీరు EB1 రూపకంగా కూడా మీరు మంచిగా గొప్పగా గ్రీన్ కార్డ్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. H1B వీసా కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి శశికాంత్ రెడ్డి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది బాధాకరం. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. ఏ దేశానికి వెళ్ళినా సరే అక్కడ రూల్స్‌ని పాటించడం అనేది మన బాధ్యత, మన ధర్మం. దాన్ని మాత్రం ఎవరం మర్చిపోకూడదు. థాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. థాంక్ యూ అండి.